Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్లో టీమిండియా ప్రధాన ఆటగాళ్లకి విశ్రాంతినివ్వడంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఫ్రాంచైజీలకు ఎలాంటి సూచనలు చేయలేదని కోల్కతా నైట్ రైడర్స్ సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించాడు. మార్చి 23 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మే నెల 2వ వారంలో ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ మొదలు కానుండడంతో టీమిండియా ప్రధాన బౌలర్లు గాయపడకుండా ఉండేందుకు వారిని ఐపీఎల్కి దూరంగా ఉంచాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల సూచించాడు. దీనిపై సానుకూలంగా స్పందించిన బీసీసీఐ ఐపీఎల్లో ఆటగాళ్లకి తగినంత విశ్రాంతినిచ్చేలా ఫ్రాంచైజీలతో మాట్లాడతామని అప్పట్లో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటి వరకు ఫ్రాంచైజీలతో ఈ విశ్రాంతి గురించి బీసీసీఐ చర్చించలేదని కేకేఆర్ సీఈఓ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో టీమిండియా ఆటగాళ్లకి విశ్రాంతి గురించి బీసీసీఐ ఇప్పటి వరకు మాతో చర్చించలేదు. అయినా ప్రపంచ కప్కి 2 వారాల ముందే టోర్నీ ముగిసిపోతుంది. ఇటీవల జరిగిన చర్చల ప్రకారం ఒకవేళ మే 12న ఐపీఎల్ ఫైనల్ ముగిసిపోతే ప్రపంచ కప్లో భారత జట్టు మొదటి మ్యాచ్ను జూన్ 5న ఆడనుంది. అంటే దాదాపు 3 వారాల పైన టీమిండియా ఆటగాళ్లకి విశ్రాంతి దొరుకుతుంది. ఈ గ్యాప్ వారికి సరిపోతుంది అనుకుంటా. కానీ ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఆటగాళ్ల పని ఒత్తిడిపై మాకు ఎలాంటి సూచనలు రాలేదు. ఒకవేళ సూచనలు వస్తే విశ్రాంతిపై ఆలోచిస్తాం అని వెంకీ వెల్లడించాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.